నమస్కారం. వైటీవీ ప్రేక్షకులకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయిన జగన్ రెడ్డిని ఎస్సీ నాయకులు తెలియపరిచారు. దళితులపై దౌర్జన్యాలు, దాడులు, అఘాయిత్యాలకు పాల్పడిన వైసీపీ ప్రభుత్వమని వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి నివాళులర్పించిన దళిత నాయకులు మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దళితులపై దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అఘాయిత్యాలకు పాల్పడి నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ రెడ్డి నమ్మించి గొంతు కోశాడని దళిత నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జోహార్ వీధి సుబ్రహ్మణ్యం, జోహార్ వీధి సుబ్రహ్మణ్యం. దాడుల్ని, వైసీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి దళితులపై దాడుల్ని ఖండించాలి. ఓకే అన్న. జోహార్ వీధి సుబ్రహ్మణ్యం, జోహార్ వీధి సుబ్రహ్మణ్యం, జోహార్ వీధి సుబ్రహ్మణ్యం, జోహార్ వీధి సుబ్రహ్మణ్యం. కాదు, అమినిస్ట్రీ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రైట్ కమిషన్, సెంట్రల్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి గెజిటెడ్ రికార్డులు ఇవి. వీఏ కాక, బలం లేక, శక్తి లేక, వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేక, వాళ్ళని ఆదుకుంటే ఎవరైనా అంచువేత గురవుతున్న భయంతో ఆగిపోయి వెలుగులో రాని లక్షల్లో ఉన్నాయి. వీటన్నిటిని అడ్డుకట్ట వేయడానికి మనం వచ్చిన ప్రభుత్వంలో అనేక రకమైన ఎస్సీలను కాపాడడానికి మన తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రవర్తిస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలను తీసుకుంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే మన వీధి సుబ్రహ్మణ్యాన్ని రాక్షసంగా చంపి ఇంటి దగ్గర తీసుకొచ్చి పడివేసి వాడిది శిక్షకు పోయటం, వాడి సాక్షుల్ని బెదిరించడం, మళ్ళీ ఆ సాక్షులు కూడా ఎస్సీలు కావటం, వీటన్నిటి ప్రభుత్వం నిశ్చింతగా గమనించి వాళ్ళని జైలు పాలు చేయడం కూడా జరిగినది. ఇట్లా ఎవరెవరైతే ఆ రోజున దళితుల మీద విపరీతమైన దమనకాండకు పాటుపడ్డారు వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ అండంగా ఉంటుందని, వాళ్ళందరికీ నీడగా నిలబడుతుందని గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన స్థానిక ఎమ్మెల్యే జీవి గారి నాయకత్వంలో వాళ్ళందరికీ కావలసినటువంటి నైతిక స్థైర్యము, ధైర్యము వీటన్నిటిని కలుగజేస్తారని చెప్పని తెలియపరచడానికి ఈ యొక్క ఆత్మస్థైర్య సభ జరగడం జరిగింది. ఈ సభలో పాల్గొన్న వాళ్ళందరూ క్లుప్తంగా మనకు చదువుతున్న దాడుల్ని క్లుప్తంగా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఒక దళితుడిని తీవ్రంగా చంపి వాళ్ళ భార్యకి అప్పచెప్పి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసి ఒక 10,000 20,000 ఇచ్చి దానం చేసుకోండి అని పంపించారు. అయితే విధంగా ఇంకా డాక్టర్ సుధాకర్ ఆ రోజు కరోనా టైంలో మార్క్స్ అడిగినందుకు ఆయన్ని పెడరకలు ఇరగదీసి రోడ్డు మీద పడేసి ఎస్సీల్లో డాక్టర్ చదివేయాలంటే ఆ రోజు వాళ్ళ అమ్మా నాన్న ఎంతో కష్టపడ్డారు. ఆయన్ని మానసికంగా చంపి డాక్టర్ సుధాకర్ గారిని ఇంకెంతమందో వ్యక్తులు నెల్లూరులో ఒక దళితుడిని కొట్టి ఆయన నోట్లో పాసబోసి ఒక రెడ్లు కులం చెందిన వాళ్ళు మాచర్లో ఇంకొక దళితుడిని దారుణంగా చంపి ఈ రకంగా కొన్ని వందల మందిని 2000 అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వేల మందిని దళితుల్ని దారుణంగా చంపి లేతే నా దళితులు నా అన్నదమ్ముళ్ళు నాకు దగ్గరగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది దళితుల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడు. అందులో భాగంగా ఈ రోజు మేము వినకొండలో ఒక నిరసన కార్యక్రమం ఎమ్మెల్సీ అనంతబాబుని ఆయనకి శిక్ష వేసి ఆయన్ని ఉరిదీయాలని మేమంతా దళిత నాయకులందరూ, ఆంధ్రప్రదేశ్ దళిత నాయకులందరమే కోరుకోండి. ఎందుకంటే అసంట వ్యక్తిని ఈ భూమి మీద తిరగకుండా చేయాలని, చట్టాలు చూడాలని మనవి చేసుకుంటున్నాం. దానిలో భాగంగా రాష్ట్రం మొత్తము ఇవాళ దళిత వాడల్లో సుబ్రహ్మణ్యానికి అనుకూలంగా అనంతబాబుకి, ఎమ్మెల్సీ అనంతబాబుకి వ్యతిరేకంగా పల్లెలు ఈ రకంగా చేయటం జరుగుతుంది. దీంట్లో వినకొండలో కూడా తీవ్రంగా దళిత నాయకులు అందరూ పోగయ్యి ఆయన్ని అనంతబాబుని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయటుంది. ఆయన్ని తప్పనిసరిగా అరెస్ట్ అయితే చేశారు కానీ మళ్ళీ బెయిల్ మీద బయట రాకుండా ఆయన జైల్లోనే ఉండాలని కోరుకుంటూ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే నా మీద వ్యక్తిగతంగా ఏదైనా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండే నాయకులు నా మీద వ్యక్తిగతంగా దాడులు చేయాలని ప్రయత్నించినట్టు కానీ మరో రకంగా చేసినా గానీ నేనేమి ఇబ్బంది పడేవాడిని కాదు. కానీ
వినుకొండ నియోజకవర్గంలో 2019 నుంచి 2024 మధ్య నా దళిత జాతి ఏదైతే ఉందో దళిత జాతికి జరిగిన అవమానానికి, దళిత జాతికి పట్ల జరిగిన వివక్షతకు నేను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ. మీరందరూ కూడా ఎంతో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, మీరందరూ కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. మీ అందరూ, ఎందుకంటే నేను ఇవాళే మీ అందరి ముందు మాట్లాడటం. అలాగే వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనంతబాబు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సందర్భాన్ని మనం గతంలో చూసి ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అయితే ఎంత దుర్మార్గం అంటే, ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆనాడు అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకొని యథేచ్ఛగా తిరుగుతా ఉన్న పరిస్థితిని మనం గమనించాం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల ఏడల చిత్తశుద్ధిగానే ఉంటే ఖచ్చితంగా అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండాల్సింది ఆ రోజే. అలాగే ఈరోజు ఈ సభ ద్వారా మనం డిమాండ్ చేయవలసింది ఏంటంటే, అనంతబాబు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మనం డిమాండ్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు కూడా అతను ఎమ్మెల్సీగానే కొనసాగుతూ ఉన్నాడు. అటువంటి అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను. అనంతబాబు దారుణంగా ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేసిన దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి హాజరైన మా దళిత సోదరులందరికీ కూడా మరొకసారి ఉద్యమం జైబీలు తెలియజేస్తూ, ఏదైతే 2019 నుంచి 2024 దాకా కూడా దళితులపైన జరిగిన దాడులు, దళితులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మరి ఏదైతే ఉందో ఏకైక గవర్నమెంటు వైఎస్ఆర్ గవర్నమెంటు. మరి గతంలో మనం దళితులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ముస్లిం మైనార్టీలను కూడా మరి మోసం చేసి మరి వీళ్ళందరి ఓట్లు, అణగారిన వర్గాల ఓటు బ్యాంక్ తోటి అధికారంలోకి వచ్చి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి దళితుల్ని ఇబ్బంది పెట్టి ఏదించి చంపడం, డోర్ డెలివరీ చేసిన వైసీపీ గవర్నమెంట్కి బుద్ధి చెప్పి మరి ఏదైతే ఇప్పుడున్న గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మరి దళితుల్ని గౌరవంగా పెద్దపీట వేసి మరి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తున్నందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ సిపిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.